సాక్షాత్తు ఆ శివుడిని భయంతో పరుగులు పెట్టించిన రాక్షసుడి గురించి మీకు తెలుసా? భస్మాసురుడు అనే ఒక అసురరాజు. అతడు శివుని భక్తితో రుద్రాక్షాలు ధరిస్తూ తపస్సు చేస్తూ ఎంతో కాలం ఆరాధించాడు. అతని భక్తిని చూసిన శివుడు ప్రత్యక్షమై ఒక వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు భస్మాసురుడు ఒక ప్రమాదకరమైన వరాన్ని కోరాడు. నేను ఎవరిపై చేయి పెట్టినా వారు వెంటనే భస్మమైపోవాలి అని చెప్పాడు. అప్పుడు తన భక్తుడి అభ్యర్థన శివుడు తిరస్కరించలేక ఆ వరాన్ని ఇచ్చాడు. వరం పొందిన వెంటనే భస్మాసురుడు మనసులో ఒక అహంకారం పెరిగింది. తాను అపరజాయుడు అని భావించి ఆ శక్తిని పరీక్షించాలనుకున్నాడు. కొన్ని క్షణాల్లోనే అతడు ఒక ఘోరమైన ఆలోచన చేశాడు. శివుడిపైనే చేయి పెట్టి పరీక్షిస్తే ఎలా ఉంటుంది అని. భస్మాసురుడు క్షణం కూడా ఆలోచించకుండా శివుని వెంట పరిగెత్తాడు. శివుడు ఆశ్చర్యపోతూ భయంతో పారిపోయాడు. దేవలోకంతా కలకలం రేగింది. అప్పుడు విష్ణువుకు భస్మాసురుని అహంకారం తెలిసి ఆయన మోహిని అవతారాన్ని ధరించాడు. ఒక అపూర్వ సౌందర్యమైన స్త్రీ రూపంలో భస్మాసురుని ముందుకు వచ్చాడు. భస్మాసురుడు ఆమె సౌందర్యానికి మోహించి వెంటాడడం ప్రారంభించాడు. మోహిని అతనితో చెప్పింది, నాకు నృత్యం అంటే చాలా ఇష్టం. నాతో పాటుగా నృత్యం చేయగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. భస్మాసురుడు ఆనందంతో సరే అని దీనికి ఒప్పుకున్నాడు. అప్పుడు మోహిని చేసే ప్రతి నృత్య క్రియను అతను అనుసరించడం మొదలుపెట్టాడు. చివరికి మోహిని తలపై చేయి పెట్టే నృత్యం చేసింది. ఆ నృత్యాన్ని గుర్తించలేకుండా భస్మాసురుడు కూడా తన తలపై చేయి పెట్టుకున్నాడు. వెంటనే శివునిచే పొందిన వరం కారణంగా అతడు తనకి తానే భస్మమైపోయాడు. అలా భస్మాసురుని అహంకారం దుర్వినియోగం వల్ల అతడే నాశనమయ్యాడు. దేవతలు విష్ణువుకు శివుడికి కృతజ్ఞతలు తెలిపారు.